అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈ రోజు జరిగినటువంటి టెట్ పేపర్ 1 కు సంబంధించినటువంటి ఉదయం సెషన్ అదేవిధంగా మధ్యాహ్నం సెషన్లో కనుక చూసుకుంటే ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉన్నది, ఎగ్జామినర్ ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేయడం జరిగింది, ఏ క్లాసెస్ వరకు ఫోకస్ చేయడం అయితే జరిగింది, రాను రాను క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ అనేటువంటిది ఎలా మారుతూ వచ్చింది అనేటువంటి అంశాల గురించి క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. క్వశ్చన్స్ వాటికి సంబంధించిన సమాధానాలు కూడా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేసిరనుకోండి, డైరెక్ట్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు వచ్చేస్తాయి. అక్కడ నుంచి డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు, ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందొచ్చు. డిఎస్సికి సంబంధించి కూడా చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్, డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కూడా మీకు అందడం అయితే జరుగుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే మన శ్రీ సాయి ట్యూటోరియల్ యాప్ లింక్ కూడా అక్కడే సెకండ్ లింక్గా ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్ సెక్షన్ లో ఫ్రీ మెటీరియల్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. చాలా క్వశ్చన్స్ అనేటువంటివి ప్రతి సెషన్ లో కూడా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగానే వాటిని మీకు రూపొందించి అందుబాటులోకి తీసుకొని రావడం అయితే జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మీరు ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్తా మీరు రివిజన్ చేసే విధంగా కూడా మీకు అందుబాటులో ఉన్నది కాబట్టి యాప్ని యూజ్ చేసుకోండి. ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే తెలుగు పరంగా అంటే మధ్యాహ్నం సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నల సరళి అనేటువంటి చూద్దాం. కొన్నింటికి సంబంధించినటువంటి సమాధానాలు కూడా మనం క్లియర్గా చూద్దాం. ఎందుకంటే తెలుగు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు డైరెక్ట్గా క్వశ్చన్ క్లారిటీ ఉన్నటువంటి వాటికి సంబంధించి మాత్రం ఆన్సర్ అనేటువంటిది ఇప్పుడే తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం. ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే తెలుగు పరంగా చూసుకుంటే మొదటి సెషన్ నుంచి ఈ రోజు జరిగినటువంటి సెషన్ వరకు తెలుగు అనేటువంటిది ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి. అప్ టు 8th క్లాస్ వరకే. ఇంకా ముఖ్యంగా ఈ రోజు అయితే 6, 7వ తరగతి నుంచి ఎక్కువగా ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది. ఉదయం సెషన్ లో కనుక చూసుకుంటే 4, 5వ తరగతిలో నుంచి ఎక్కువ ప్రశ్నలు అనేటువంటి మనకు కవర్ కావడం అయితే జరిగింది. మంచి స్కోర్ అనేటువంటిది టెట్ లో మన ఈ టెట్ కు సంబంధించి అయితే తెలుగు పరంగానైతే అందరూ చేయగలుగుతున్నారు. ఇక్కడ ఇందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి క్లియర్గా చూద్దాం. పద్యం అనేటువంటిది సుమతి శతకానికి సంబంధించిన పద్యం అనేటువంటిది రావడం అయితే జరిగింది. అన్ని క్వశ్చన్స్ సులభంగా చేసే విధంగానే రావడం అయితే జరిగింది. గద్యం కనుక చూసుకుంటే సురవర ప్రతాపరెడ్డికి సంబంధించిన గద్యం వచ్చింది, అది కూడా ఈజీగానే ఉంది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ తృణము గరిక అనేటువంటి దానికి సంబంధించి పర్యాయ పదం ఏమవుతుంది అనేటువంటిది అడిగినట్టే గడ్డి అనేటువంటి దాని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. పాల్కురికి సోమనాథుని యొక్క రచనలలో అనేటువంటి రచనలు బసవ పురాణం ఆ రకమైన అవన్నీ కూడా ఇచ్చేసి లేనటువంటిది ఏది అని అడిగినట్టు శివపురాణం అనేటువంటిది లేనటువంటి రచన అనేటువంటిది అవుతుంది. భాస్కర శతకం ఎవరు రాశారు? మారద వెంకయ్య దీని యొక్క రైట్ ఆన్సర్. పూర్వపర పదాల కలయికను ఏమంటారు అంటే సంధికి సంబంధించినటువంటి సూత్రం పైన ప్రశ్న అనేటువంటిది ఇవ్వడం జరిగింది. భాను ప్లస్ ఉదయం భానుదయము అనేటువంటిది సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి అంశం పైన అయితే ప్రశ్న అయితే ఇచ్చారు. ఇదేమిటి, ఇది ప్లస్ ఏమిటి, ఇకార సంధికి సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. తొక్కుడు బండ శబ్నం ఎవరి రచనలు అనేటువంటిది ప్రశ్న అయితే అడిగారు. టి కృష్ణమూర్తి యాదవ్ గారికి సంబంధించినటువంటి ఇవి రచనలు అండి. ఇది కూడా 6th క్లాస్ నుంచి అయితే మీకు కవర్ కావడం జరిగింది. ఇక్కడ ఇకార సంధికి సంబంధించిన అంశాలు కూడా మీకు 6th క్లాస్లో కవర్ అవుతాయి. పల్లెటూరు పిల్లగాడ అనేటువంటి సాంగ్ కనుక చూసుకుంటే ఎవరిది అని అడిగిండట? సుద్దాల హనుమంత్ గారిదండి. నెక్స్ట్ వాగను శాసనుడు బిరుదు ఎవరిది అన్నారట? నన్నయ్యకు సంబంధించిన బిరుదు అండి. ఇది క్రియరహిత వాక్యము రాజు ధనవంతుడు అనేటువంటి ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చేసి ఇందులో క్రియరహిత వాక్యం ఏది అని అడిగిండట? రాజు ధనవంతుడు అనేటువంటిది అవుతుంది. సంధ్యకు సంబంధించి ప్రకృతి వికృతిలో భాగంగా సంధ్య అనేటువంటిది అయితే అవుతుంది. రాముడు హనుమంతుడిని చూసి ఆనందించాడు అనేటువంటి ఒక వాక్యం ఇచ్చేసి ఇందులో అసమాపక క్రియ అనేటువంటిది ఏది అని అడిగిండట? దానికి సంబంధించి రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకు చూసి అనేటువంటిది అయితే అసమాపక క్రియ రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ తృణకంకణము అనేటువంటి రచన అనేటువంటిది ఎవరిది అని అడిగినట్టు రాప్రోలు సుబ్బారావుకి సంబంధించిన రచన అండి. ఇది గుణముకు సంబంధించి నానార్థము స్వభావము అల్లెత్రాడు అనేటువంటిది అయితే నానార్థాలు అయితే ఉంటాయి. అది ఏ రకంగా ఇచ్చిందో చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి మనకి 6th క్లాస్ నుంచి అయితే కవర్ కావడం జరిగింది. పౌరులు ఉత్పత్తి అర్థం అనేటువంటిది అడిగిండ్రు. పురంలో నివసించేవారు మన లాస్ట్ పేజెస్ అన్ని హైలైట్ చేసినాయి కదా, హైలైట్ చేసినటువంటి వాటి నుంచి స్టార్ మార్క్ పెట్టిన వాటి నుంచి ప్రతి సెషన్లో మీకు 3 నుంచి 5 మార్కులు రెగ్యులర్గా వస్తున్నాయి.
క్లియర్ కట్ గా మీకు హైలైట్ చేసి మరి ఉంచాను కాబట్టి చదవనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ పేజెస్ రేపటి నుంచి ఎగ్జామ్స్ కి వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. అందులో నుంచి ప్రశ్నలు అనేటువంటి రెగ్యులర్ గా మీకైతే రావడం అయితే జరుగుతున్నది. దాని తర్వాత నెక్స్ట్ తరి అంటే అర్థం ఏంటి అని అయితే అడిగారట. 6వ తరగతిలో మనకు ఉంటుంది, 6 or 7 కావచ్చు. ఇది దీనికి సంబంధించి సమయము అనేటువంటి దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక సైకాలజీ పరంగా చూసుకుంటే యాజ్ యూజువల్ గా ఇక్కడ లెందీ క్వశ్చన్స్ అనేటువంటి ఒక 5-6 క్వశ్చన్స్ అయితే 5-6 లైన్లలో ఇవ్వడం అయితే జరిగింది. సైకాలజీ అంటేనే అప్లికేషన్, కానీ కొన్ని క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ జరిగినటువంటి సెషన్ లో చూసుకుంటే సైకాలజీ మరియు మిగిలినటువంటి మ్యాథ్స్ లో ఒక 10 క్వశ్చన్స్ వరకు అయితే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా చేయగలుగుతారు. కానీ మిగిలినటువంటి క్వశ్చన్స్ కనుక చూసుకుంటే చాలా మంది ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా మ్యాథ్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడే విధంగానే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే కొంతమంది అభ్యర్థులు అయితే చెప్పారు. ఆల్రెడీ మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి అభిప్రాయమైన వాళ్ళది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సైకాలజీకి సంబంధించి ఆ లెందీ క్వశ్చన్స్ అనేటువంటి గుర్తు పెట్టుకోలేరు కాబట్టి అందులో వచ్చినటువంటి థీమ్స్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి అయితే చేద్దాం. ఇక్కడ వైగాట్స్కి సిద్ధాంతం నుంచి అయితే మనకు ఒక ప్రశ్న అయితే వచ్చింది. ఎరిక్సన్ కు సంబంధించి 4 సంవత్సరాల బాలుడికి సంబంధించి చొరవ అపరాధ భావం అనేటువంటి ఆ సాంఘిక లక్షణం అనేటువంటిది కవర్ అయ్యే విధంగా ప్రశ్న అనేటువంటిది వచ్చిందట. పియాజేకి సంబంధించి పూర్వ భావనాత్మక దశకు సంబంధించిన స్టేట్మెంట్స్ అయితే ఇచ్చిండట. దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే ఒక ఆర్పిడబ్ల్యూడికి సంబంధించి 2016 యాక్ట్కి సంబంధించి సెక్షన్ 7 ప్రకారం అనేటువంటి అంశం పైన ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఈ రోజు పొద్దున్న నుంచి ఆర్పిడబ్ల్యూ 2016 స్టార్ట్ అయిందండి. ఇక నెక్స్ట్ సెషన్స్ లోకి మీరు రాయడానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చూసుకొని వెళ్ళండి. దీనిపైన ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. పరిపక్వత పైన దేనిని అంటే అభ్యసనం ద్వారా దేన్ని మెరుగుపరచలేము అంటూ పరిపక్వత పైన ఒక ప్రశ్న వచ్చింది. పెరుగుదల, వికాసము, పరిపక్వత ఈ అంశాల నుంచి మనకు 3 నుంచి 4 బిట్స్ అనేటువంటి కవర్ అయినాయి అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే చెప్పారు. వికాస కృత్యాల నుంచి ఒక ప్రశ్న, కార్నడేకి యత్నదోష అభ్యసన సిద్ధాంతం నుంచి ఒక ప్రశ్న, ఇక్కడ చూసుకుంటే మనకు బిఎఫ్ స్కిన్నర్ కి సంబంధించినటువంటి సిద్ధాంతం నుంచి ఒక ప్రశ్న, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ నుంచి అయితే ఒక ప్రశ్న, పోక్సోకు సంబంధించినటువంటి చట్టం నుంచి కూడా దీనికి సంబంధించిన రిలేటెడ్ గా అంటే శిక్షకు సంబంధించి దీని ప్రకారంగా ఎవరైనా ఈ నేరానికి పాల్పడితే ఆ శిక్షకు సంబంధించి అంటే పొద్దున్నేమో ఈ పోక్సో చట్టం పైన కూడా వస్తున్నది చూసుకోండి. ఇది జనరల్ గా ఉంది. మరి ఇక్కడ ఎక్కడైతే మనకు దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇవ్వలేదు. అంటే మనకు సోషల్ పరంగానైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. ఒకసారి క్లియర్ గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. పొద్దున కూడా వచ్చింది, ఇప్పుడు మధ్యాహ్నం కూడా వచ్చింది. నెక్స్ట్ రాయబోయేటువంటి సెషన్స్ వారికి కూడా రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఎన్సిఎఫ్ 2005కి సంబంధించి మనకు ప్రధానమైనటువంటి అంశాలు అనేటువంటివి ఉంటాయి కదా, దానిపైన అంటే దానికి సంబంధించి ఎన్సిఎఫ్ సూత్రాలు అనేటువంటివి ఉంటాయి కదా, వాటిపైన అయితే ప్రశ్న అనేటువంటిది వచ్చింది. పౌలాకు సంబంధించినటువంటి మనకు సిద్ధాంతం పైన కూడా అందులో ఉన్నటువంటి సూత్రాలు, సాధారణీకరణము, ఈ రకమైనటువంటి విచక్షణ, ఈ రకమైనటువంటి అంశాలపైన అయితే ప్రశ్నలు అనేటువంటి రెగ్యులర్ గా పొద్దున సాధారణీకరణం వచ్చింది. ఈ రోజు కూడా అందులో ఉన్నటువంటి అంశాలపైన ప్రశ్న అయితే రావడం జరిగింది. పిల్లల పెంపకం మొదటి సెషన్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా దీనిపైన ప్రశ్న అయితే వచ్చింది. ఆర్టీ 2009 పైన అయితే ఈ రోజు ప్రశ్న రాలేదు. అంటే ఇట్లనే వస్తుందని కాదు, ఎట్లయినా రావచ్చు. ఖచ్చితంగా మనము నేర్చుకోవాల్సినటువంటి అంశాలు అయితే అన్నింటినీ కూడా మనం క్లియర్ గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. రక్షక తంత్రాల పైన 2 ప్రశ్నలు అయితే రావడం అయితే జరిగిందట. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే పెరుగుదల, వికాసం నుంచి మనం చూసినాం, 2 ప్రశ్నలు వచ్చినాయంట. అనెక్టోడల్ రికార్డ్ నుంచి అయితే ఒక ప్రశ్న అనేది రావడం జరిగింది. ఇది సైకాలజీకి సంబంధించి ఫుల్లీ అప్లికేషన్ అండి. ఇక్కడ 5-6 క్వశ్చన్లు కనుక చూసుకుంటే 5 నుంచి 6 లైన్లతో కూడినటువంటి సెంటెన్స్లు అయితే ఇచ్చారు కాబట్టి ఇక టైం అనేటువంటిది కిల్ అవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం సెషన్ వాళ్ళు కనుక చూసుకుంటే సైకాలజీ, మ్యాథ్స్ పరంగా ఇబ్బంది పడ్డరు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే అవి చేసేటువంటి క్రమంలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా మీరు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈవీఎస్ పరంగా చూసుకుంటే అప్ టు 8th క్లాస్ వరకే మనకు కవర్ కావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పారు. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకు పుష్పించే మొక్కకి సంబంధించినటువంటి అంశం ఏది అంటూ కింది వాటిలో మనకు ఫైన్ ఈ రకమైనటువంటివి అయితే ఇచ్చిందట. మానవుని, జిరాఫీ ఎముకలకు సంబంధించినటువంటి మెడలో ఉండేటువంటి ఎముకల సంఖ్య అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేది సమానంగా ఉంటుంది. సహజ కవి ఎవరు అంటూ మనకు సైన్స్ మన ఈవీఎస్ పరంగా సోషల్ కి సంబంధించి అయితే ఉంటది. మనకు సంబంధించి 7th సోషల్ అనుకుంటా పోతనకు సంబంధించినటువంటి అంశము. ఒకసారి క్లియర్ గా ఈ క్వశ్చన్ అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కంద్రీయ మహాదేవాలయం అనేటువంటిది ఎవరు కట్టించారు అనేటువంటిది అడిగిందట. రక్త కణాలు
అనేటువంటిది ఇచ్చేసి ఎరిథ్రోసైట్స్, లింఫోసైట్స్ ఈ రకమైన వాటికి సంబంధించి అయితే క్వశ్చన్ అయితే అడిగారు. అంటర్ స్కోర్ కార్డుకి సంబంధించి ఇది మెథడాలజీలో భాగంగా మనకు మ్యాథ్స్ కి సంబంధించిన మెథడాలజీలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. మ్యాథ్స్ అదేవిధంగా ఈవీఎస్ లో కూడా ఉంటది. ఖచ్చితంగా అభ్యాసము ప్రాజెక్టు పనికి కేటాయించేటువంటి అంశాలు ఎన్ని అని అడగడం జరిగింది. మొత్తము 1000 పాయింట్లు ఉంటాయి. దీనికి కేటాయించే పాయింట్స్ ఏవి అని అడిగినట్టు క్లియర్ గా నెక్స్ట్ వాళ్ళు చూసుకొని వెళ్ళండి. వాటికి సంబంధించి కూడా విలువలకు సంబంధించి సౌందర్యాత్మక విలువకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న అయితే వచ్చింది మ్యాథ్స్ పరంగా. గణిత ఉపాధ్యాయునికి గణిత పుస్తకము అనేటువంటిది దేని పరంగా అంటే ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆ రకంగా ఒక స్టేట్మెంట్స్ అనేటువంటిది అయితే ఇచ్చిందట. కేంద్ర జాబితాకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. శాసనబద్ధ బిల్లు అనేటువంటిది ఏది అనేటువంటిది అయితే ఒక ప్రశ్న అడిగిందట. తొలకరి జల్లులకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న, బాష్పీవనానికి రిలేటెడ్ గా ఒక ప్రశ్న. చాలా మంది అయితే కంప్లీట్ గా చెప్పలేకపోయారు. మీరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా క్లియర్ గా రాసి పంపగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా పంపండి. దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా క్లియర్ గా మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మ్యాథ్స్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మ్యాథ్స్ పరంగా కూడా ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ కి మీకు సొల్యూషన్ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. దాదాపుగా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 3 రోజుల్లో మనకు ప్రైమరీ కీ అనేవి రిలీజ్ అవుతుంది. మన దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఇంగ్లీష్ కూడా ఈజీగానే ఉంది. ముఖ్యంగా ప్యాసేజ్ పరంగా చూసినా కూడా మనకు ఈజీగానే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ అనేటువంటి అంశం పైన ఒక ప్రశ్న, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ పైన ఒక ప్రశ్న, అకామిడేషన్ కి సంబంధించినటువంటి ఒక స్పెల్లింగ్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగిందట. టెన్సెస్ కి సంబంధించినటువంటి దానిపైన అంటే రిలేటెడ్ గా కంప్లీట్ గా టెన్స్ అనే దాని నుంచి అని కాదు, 2 నుంచి 3 ప్రశ్నలు అనేటువంటివి రావడం అయితే జరిగింది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి మనకు సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించిన ఒక ప్రశ్న అయితే ఇచ్చిందట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు మ్యాగ్నా కార్టా అని ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన అంశం పైన ఇక మనకు ఇవ్వడం అయితే జరిగింది. వుడ్స్ డిస్పాచ్ కి సంబంధించి స్కిమ్మింగ్, స్కానింగ్ అనేటువంటి అంశాలపైన అయితే ప్రశ్న అయితే వచ్చింది. నెక్స్ట్ ఆర్టికల్స్ పైన 2 క్వశ్చన్స్ అయితే వచ్చినాయంట. నెక్స్ట్ అరేంజ్ ద సెంటెన్స్ అనేటువంటివి ఇచ్చేసి మనకు ప్రాపర్ గా అరేంజ్ చేయమనడం అయితే జరిగిందట. నెక్స్ట్ పంక్చువేషన్స్ పైన ఫుల్ స్టాప్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, దానికి సంబంధించిన అంశం పైన అయితే ఒక ప్రశ్న అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే ఈ రకంగా మనకి ఇచ్చేసి ఇన్కరెక్ట్ దాన్ని గుర్తించమని ఆ రకంగా ప్రశ్న అనేటువంటిది ఒక రకంగా అడిగిందట. ఈ రకంగా రెగ్యులర్ గా వస్తుందండి ప్రశ్న అనేటువంటిది. ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది కొంత ఈసారి ఇబ్బంది అయితే పెట్టట్లేదు. మార్నింగ్ సెషన్ లో కొంత ఇబ్బంది పెట్టింది అన్నారు, కానీ ఈ రోజు సెషన్ అయితే ఈజీగానే ఉంది. అంటే ఇప్పుడు మా ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఈజీగానే వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, అభ్యర్థి కనుక చూసుకుంటే ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సార్, నేను ఈ రోజు పేపర్ 1 ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎగ్జామ్ రాశాను. సైకాలజీ, తెలుగు, ఈవీఎస్ ఈజీగానే వచ్చాయి సార్. అండ్ ఇంగ్లీష్ కూడా కొద్దిగా ఈజీగానే ఉంది సార్. తెలుగులో మీరు చెప్పినటువంటి ఇవన్నీ అంటే మన గురించి మనం చెప్పుకోవడం కాదు, ఇక్కడ ప్రకృతి, వికృతులు అండ్ పదాలకు సంబంధించి అర్థాలు వచ్చాయి. పెట్టేటప్పుడు మీరే గుర్తుకు వచ్చారు అని ఈ రకంగా పెట్టిరు. మనకు కావాల్సిన సబ్జెక్ట్ గురించి మాట్లాడడం. తెలుగులో ఎక్కువ కవులు, రచయితలు గద్య భాగ అండ్ పద్య భాగానికి సంబంధించి అయితే వచ్చినాయి. సైకాలజీలో వికాసం, పెరుగుదల పైన 3 క్వశ్చన్స్ వచ్చాయి. వైగాట్స్కి, పియాజే పైన ఒక క్వశ్చన్, బదలాయింపు పైన కూడా క్వశ్చన్ వచ్చింది. దాని తర్వాత ఇంగ్లీష్ లో ప్యాసేజ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్ వైజ్ అండ్ ప్యాసివ్ వైజ్ పైన క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఈవీఎస్ లో 7th, 8th క్లాసెస్ నుంచి అంటే మ్యాథ్స్ లో కూడా 6th, 7th నుంచి రావడం అయితే జరిగింది అనేటువంటి అంశము. దాని తర్వాత ఈ రకంగా నెక్స్ట్ సోషల్ కి సంబంధించి గొర్రెలో ఉండేటువంటి దానికి సంబంధించి ప్రోటీన్. రంజాన్ పండుగని ఎవరికి గుర్తుగా, రంజానా లేదంటే మొహర్రం అనుకుంటా నాకు తెలిసి. ఎవరికి గుర్తు రంజాన్ అయితే ఎవరికి గుర్తుగానైతే చేయరు, మొహర్రం అనుకుంటా నాకు తెలిసి. ఎలాంటి రకం బ్యాంకు ఖాతాలో నుండి అనుకున్నప్పుడు విత్డ్రా చేసుకోలేము అనేటువంటిది అయితే ఈ రకంగా ప్రశ్న. మ్యాథ్స్ కు సంబంధించి 6 మరియు 9 భాగింపబడేటువంటి అతిపెద్ద 4 అంకెల సంఖ్య అనేటువంటిది ఏది అని అడిగినట్టు. నెక్స్ట్ 12, 15, 35ల చేత భాగించబడేటువంటి సంఖ్య ఏది అనేటువంటిది అడిగారు. ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు వై, దెన్ వాల్యూస్ ఆఫ్ x1 x1 x2 అండ్ y1 y2. ఆన్సర్ x1/y2 ఈజ్ ఈక్వల్ టు x2/y1 అనేటువంటి క్వశ్చన్ వచ్చిందంట. ఒకటి 2⁻⁻6 ఇంటూ 2⁻a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1024, దెన్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256 అనేటువంటి ఒకటి క్వశ్చన్ వచ్చిందంట. ఇవన్నీ కూడా మ్యాథ్స్ కి సంబంధించి క్లియర్ గా మనము ఆన్సర్స్ అనేటువంటి చూసే ప్రయత్నం అనేటువంటి అయితే చేద్దాం. 40 మంది ఒక పని 20 రోజుల్లో పూర్తి చేస్తే 30 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు అనేటువంటిది అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగినట.
నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ట్రయాంగిల్ XYZ, దెన్ ఏబి ఈక్వల్ టు XZ. ఈ రకంగా ఒక క్వశ్చన్. మ్యాథ్స్ కూడా దాదాపుగా అంటే ఒక 10 క్వశ్చన్లు అయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా చేయొచ్చు. కానీ మిగతా క్వశ్చన్స్ చేయాలంటే ఖచ్చితంగా రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే మాత్రమే చేయగలుగుతారు. మ్యాథ్స్ వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడ్డారు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 27% ఆరెంజ్ పనులు నమ్మగా 777 మిగిలినవి. మొదట ఎన్ని ఉండే ఆన్సర్ అడిగిందట. ఇది కూడా ఈజీగా ఏం చేయొచ్చు. ఒక సంఖ్యను 1/3 వంతుగా రాసి 4ను కలపగా 35 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఆన్సర్ అనేటువంటిది 93 వస్తుందట. ఈ రకంగా పెట్టిరు. శరణ్ 1250 కొని దాదాపుగా 1500కి అమ్మాడు. వరుణ్ 1000కి కొని 1250కి అమ్మాడు. ఆన్సర్ శరణ్ కంటే వరుణ్ 5% ఎక్కువ లాభం పొందాడు అనేటువంటిది. ఇక్కడ నెక్స్ట్ ట్రయాంగిల్ సైడ్ 80, రెక్టాంగిల్ లెంత్ 80, బ్రెడ్త్ 40, స్క్వేర్ సైడ్ 60, ప్రతి దాని చుట్టూ 3 రౌండ్లు వేస్తే ఈ రకంగా ఒక క్వశ్చన్. ఈ గొర్రెకి సంబంధించి ఇవన్నీ కూడా మనం చూడడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇది ఆఫ్టర్నూన్ సెషన్ లో వచ్చినటువంటి ప్రశ్నల సరళి. ఇక మెథడాలజీ పరంగా చూసుకుంటే మనకైతే ఖచ్చితంగా అవగాహన బేస్ చేసుకుని అయితే ప్రశ్నలు అనేటువంటివి రెగ్యులర్ గా వస్తున్నాయి. ఆ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సబ్జెక్ట్ పైన గ్రిప్ పెంచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ప్రశ్నలు అనేటువంటి వస్తాయి. అంటే నెక్స్ట్ వెళ్ళబోయేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే కొత్తగా యాడ్ అయినటువంటి అంశాలు కనుక చూసుకుంటే RPWD 2016 పైన రెగ్యులర్ గా ప్రశ్న వస్తున్నది. ఎరిక్సన్ పైన రెగ్యులర్ గా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి మీరు చదివేటువంటి అంశాలను చదువుతూ ఈ అంశాలపైన కూడా ఫోకస్ చేయండి. ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. కొత్త కొత్త ప్రయోగాలు ఏం చేయకండి, కానీ జస్ట్ చూసుకోవడమే. కాబట్టి ఆల్రెడీ మీరు చదివే ఉంటారు కాబట్టి ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. ఇక పొద్దున జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ కు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే కూరిమిగల దినముల్లో నేరములు ఎన్నడూ దానికి సంబంధించి 4th క్లాస్ లో ఉంటుందండి. 18 గద్యం గోల్కొండ వజ్రాల గురించి ఇచ్చారు. ఈజీగా కూడా ఇవి రెండు కూడా చేయొచ్చు. నెక్స్ట్ పల్లాదూరి గారికి సంబంధించిన రచన ప్రబంధ వాగ్మయం దీనిపైన పరిశీలన గ్రంథం అండి. ఈయనకు సంబంధించి పరిశోధన చేస్తాడు. వినాయక చవితి భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడైతే నిర్వహిస్తారు. ఈ రకంగా అడిగారు. ద్వంద్వ సమాసం నిర్వచనం అంటే నామపదాలకు సంబంధించి రెండు నామపదాలకు కూడా ప్రాధాన్యత ఉండే దానికి సంబంధించినటువంటి అంటే ఉభయ ప్రాధాన్యం ఉంటదండి. 2 పదాలకు కూడా నామవాచక పదాలకు. సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి కవీంద్రుడు అనేటువంటిది ప్రశ్న అడిగారు. తెలంగాణ పొద్దున ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వీటి ఆన్సర్లు. తెలంగాణ ఏర్పడక ముందు దూరదర్శన్ పాత పేరు ఏందని అడిగినట్టు సప్తగిరి అనేటువంటి అయితే ఉంటుంది. ఇప్పుడు యాదగిరి అనేటువంటి పేరుతో పిలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ రాబోయేటువంటి వాళ్ళకి ఇది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. చూసుకోండి. ప్రకృతి వికృతులు సింహం సింగం ఈ రకంగా ఇచ్చేసి సరికాని జత సరైన జత అడిగినట పొద్దునది. ఇదంతా క్రియరహిత వాక్యము అంటే క్రియ లేకుండా ఉంటదండి. పోతన గొప్ప కవి ఇందులో క్రియ ఉన్నదా లేదు. ఇది 5వ తరగతిలోనే బిట్టండి. ఈ రకమైనటువంటి అంశం పైన పొద్దున అడిగిండు, మధ్యాహ్నం కూడా అడిగిండు. కాబట్టి చూసుకోండి. ఒక వాక్యం ఇచ్చి అందులో కర్మ ఏదని అడిగిండు. ఎవరిని దేన్ని అనుకుంటే మనకు కర్మ అనేటువంటిది వస్తుంది డైరెక్ట్ గా మీరు క్వశ్చన్ చేసుకుంటే. గ్రామము అర్థం ఏంటంటే కొండ. నెక్స్ట్ మరమరాలు బొంగులు పేలాలకు సంబంధించి ఇది కూడా 4th క్లాస్ కి సంబంధించి అర్థం అండి. పంటసిరి పాఠం రచయిత రావెల్ల వెంకటరామారావు అండి. దానికి సంబంధించి తొలకరి జల్లు అది క్లియర్ గా ఉంటదండి. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం దాని గురించి. ఇమ్లీబన్ బస్ స్టాండ్ కి సంబంధించి పేరు రావడానికి కారణము చింత చెట్ల గుంపు అని ఈ రకంగా మనకు దీనికి పైన దాదాపుగా 5వ క్లాస్ నుంచి 3-4 క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరిగింది. పొద్దున సెషన్ లో కనుక చూసుకుంటే ఎక్కువగా 4వ తరగతి 5వ తరగతి నుంచి అయితే ప్రశ్నలు అనేటువంటి రావడం అయితే జరిగింది. నేను కొంత బయటికి వచ్చిన ఫోన్ ద్వారా మీకు ఈ వీడియోస్ అనేటువంటి అందిస్తున్నాను కాబట్టి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి కొంత మీకు ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే గిట్ట అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు టెట్ పేపర్ 1 కి సంబంధించి 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కి సంబంధించిన పదవి ఏందని అడిగిరు. హోమ్ మినిస్టర్ కి సంబంధించిన పదవి అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే అంటే అప్పుడుండే. సత్యార్థ ప్రకాష్ అనే పుస్తక రచయిత దయానంద సరస్వతి. ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి అండి. నెక్స్ట్ గోదావరి నది మీద కట్టినటువంటి మొదటి ఆనకట్ట గంగాపూర్ వద్ద అయితే కట్టారు. పోక్సో యాక్ట్ 2012 ప్రకారం పిల్లల వయసు ఎంత? ఇది 18 సంవత్సరాలు అండి. దీనికి ఆన్సర్. భారతదేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏ పరిధిలో అంటే మండల పరిధిలో ఉంటుందండి. భాద్రపద శుక్లపక్ష చవితి ఏ పండుగ? అది వినాయక చవితికి సంబంధించి. తెలంగాణ ఆవిర్భావం కాకముందు ఆల్రెడీ మనం చూసినాం సప్తగిరి, ఇప్పుడు యాదగిరి పేరుతో పిలుస్తారు. పత్తికి అనుకూలమైన నేలలు నల్లరేగడి నేలలు. వెల్లని వాగే దీనికి సంబంధించి అంటే బ్రాహ్మణేతరులకు సంబంధించినటువంటి ఇచ్చే భూమి అండి ఇది. గాలిని కొలిచే సాధనము ఎనిమోమీటరు. రాష్ట్రపతికి గల అధికారం మనకు క్లారిటీ లేదు. క్షయ బోధకాలు డెంగ్యూ వ్యాధులకు రిలేటెడ్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఉష్ణము
ఆ, అధమ ఉష్ణవాహకానికి సంబంధించిన ప్రశ్న. నీలి విప్లవం చేపల ఉత్పత్తులకి సంబంధించి ఉంటది. శరీరంలో కొవ్వు తగ్గడానికి ఏమి తినకూడదని అయితే అడిగినట. ఆ కొవ్వు సంబంధించినటువంటి పదాలను తినకూడదు అనేటువంటిది ఆప్షన్ అయితే ఉందట, అదే ఆన్సర్ అవుతుంది. కోడిగుడ్ల రేటు జనవరి ఏప్రిల్ సరే వచ్చేసరికి ఎందుకు ఎక్కువ అంటే ఆ టైంలో ఎక్కువ పొదిగింప చేస్తారు కాబట్టి ఆ రకంగా ఉంటది. పుర్రెలో 22 ఎముకలు ఉంటాయి. కండరాలు కదిలిస్తూ ముందుకు పోయే జంతువు ఏదని అడిగినట. ఇమ్లిబన్ బస్ స్టాండ్ ఆ పేరు చూసినాము. ప్రమాదం జరిగినటువంటి మొదటి గంటని గోల్డెన్ అవర్ అంటారు. హ్యూరిస్కో అంటే అన్వేషణ పద్ధతికి కూడా ఒక అంశం అయితే వచ్చింది. ఇక సైకాలజీ పరంగా పొద్దున్న చూసుకుంటే వైగాట్స్ కి సార్వా అనేటువంటి ఇతరుల తీసుకోవడం అనేటువంటి అంశం పైన, పిల్లల పెంపకం పైన ప్రతి సెషన్ లో క్వశ్చన్స్ అనేటువంటివి అయితే వస్తున్నాయి. బ్రూనర్ బోధన సిద్ధాంతం పైన ఒక ప్రశ్న అనేది వచ్చింది. నెక్స్ట్ కొత్త ఆలోచన సృజనాత్మకత సంబంధించిన అంశం పైన అయితే ఒక ప్రశ్న అయితే వచ్చింది. వికాసం ఖచ్చితమైన దిశగా కొనసాగుతుంది అంటే శిరోపాధాత్మక సమీప దూరస్థ అనేటువంటి అంశం పైన అయితే సైకాలజీకి సంబంధించి పొద్దున వచ్చిన క్వశ్చన్. పిల్లవాడు 10 నెలల తర్వాత తలలు నిలపడం, నడవడం, పరిపక్వతకు సంబంధించి రిలేటెడ్ గా ప్రశ్న వచ్చింది. వర్షం పడుతుందని చూసినటువంటి పిల్లవాడు తన కోసమే ఆడుకోవడానికి వచ్చిందంటూ తల్లిని పార్కుకి తీసుకొని వెళ్ళడం అనేటువంటిది సంజ్ఞానాత్మక సిద్ధాంతమైనటువంటి పియాజే ప్రకారం ఏ దశకి చెందినడితే అడిగినట. ఇంద్రచాలక దశన, మూర్త ప్రచాలకన, దాని తర్వాత ఈ రకంగా అడిగారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎరిక్సన్ సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రశ్న. కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి, రక్షక తంత్రానికి సంబంధించి, చదువులో రాణించక ఆటల్లో రాణించడం, పరిహారం సంబంధించి. ఇప్పుడు కూడా ఆఫ్టర్నూన్ సెషన్ లో కూడా 2 క్వశ్చన్స్ వచ్చినాయట. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పునర్బలనం, దాని తర్వాత యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ఈ రకంగా క్వశ్చన్స్ అనేటువంటివి కనుక చూసుకుంటే మనం పొద్దున కూడా వీటికి సంబంధించి అయితే డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే యాజ్ యూజువల్ గా మనకు రెగ్యులర్ గా వస్తున్నటువంటి అంశాలే. కొంత పట్టు ఉంటే కనుక ఈజీగా ఆన్సర్ చేసే విధంగానే ప్రశ్నలు అనేటువంటివి వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా మీరు అనుకునేటువంటివి రాకపోతే మిస్ అయితే కనుక ఖచ్చితంగా తెలియజేయండి. క్వశ్చన్ పేపర్ పైన క్లియర్ గా రాసి పంపించగలిగితే కనుక, అంటే ఒక పేపర్ పైన క్లియర్ గా వాటి గురించి మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.